ఎరీ సిల్క్ అనేటువంటి దానికి ఇక్కడ జర్మనీ అనేటువంటి ఒక దేశము సర్టిఫికేట్ ఇచ్చింది. ఏ సర్టిఫికేట్ ఇచ్చింది? వొకోటెక్స్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఓకే. సో, వొకోటెక్స్ సర్టిఫికేట్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ జర్మనీ దేశానికి చెందినటువంటి వారు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఇరీ సిల్క్‌కి ఇవ్వటం జరిగింది. ఇరీ సిల్క్ అంటే ఇదొక సిల్క్. ఇప్పుడు మనం చూద్దాం పట్టు పరిశ్రమకు సంబంధించి, పట్టు పురుగులకు సంబంధించి ఈ పట్టు పురుగులనేటువంటి సిల్క్‌ని ఏదైతే ఒక థ్రెడ్‌ని రిలీజ్ చేస్తా ఉంటాయో సో, అవి అన్నమాట. అట్లా ఎర్రీ సిల్క్ అనేటువంటిది కూడా అదొక టైప్ ఆఫ్ ఇక్కడ మనం చూడొచ్చు పురుగులు. ఈ పురుగులున్నాయి పట్టు పురుగులు అంటాం. సో, దీన్ని ఉడకబెట్టి దీని నుంచి నార తీస్తారా? సో, ఆ నార తీసేది ఎర్రీ సిల్క్. సో, జనరల్‌గా ఈ ఎర్రీ సిల్క్ అనేటువంటిది భారతదేశంలో ఏ ప్రాంతంలో అధికంగా ఉత్పత్తి చేస్తా ఉన్నారు అంటే నార్థర్న్ స్టేట్స్‌లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో అండి. సో, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, సో, ఈశాన్య రాష్ట్రాలు లైక్ ఇప్పుడు అస్సాం లాంటి రాష్ట్రాలు గానీ, మేఘాలయ గానీ, మిజోరాం గానీ, త్రిపుర గానీ, మణిపూర్ గానీ ఇట్లాంటి రాష్ట్రాలలో ఎక్కువగా ఎర్రీ సిల్క్ అనేటువంటి దాన్ని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. అర్థమైందా? సో, దీనికి గ్లోబల్ సర్టిఫికేట్ వచ్చింది. ఇదే ఎర్రీ సిల్క్‌ని ఇంకొక పేరుతో కూడా మనం పిలుస్తా ఉంటాం. పీస్ సిల్క్ అంటాం. ఓకే. సో, పీస్ సిల్క్ అంటాం.